జగన్మోహన్ రెడ్డి గారు గత 2-3 నెలలుగా మోడీ గారి అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ దొరకటం లేదు. గతంలో అడిగిందే తనువుగా ఒకరోజు అటో ఇటో అపాయింట్మెంట్ దొరుకుతుండే. కానీ ఇప్పుడు ఎందుకు దొరకటం లేదు? ఇది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కూడా ఈ చర్చ జరుగుతుంది. ఇప్పటికీ మోడీ గారితో, అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారికి సాన్నిహిత్యం ఉంది. వాళ్ళకి ఇప్పటికీ లాయల్గానే ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో బీజేపీ ఎంపీలుగానే బిహేవ్ చేస్తారు. బీజేపీ ఎక్కడ ఓటేయమంటే అక్కడ ఓటేస్తారు. బీజేపీ తీసుకొచ్చిన ప్రతి పాలసీని సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని పల్లెత్తి విమర్శ చేయరు, అమిత్ షా గారి మీద పల్లెత్తి మాట అనరు, పైగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తారు. వాళ్ళకి అంత లాయల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ వస్తూనే ఉన్నారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా ప్రయత్నం చేస్తున్నా సరే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు? గతంలో అడిగిందే తనకు ఒకరోజు అటో ఇటో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం 3 నెలలుగా విపరీతమైన ప్రయత్నం చేస్తున్న ఫలితం మాత్రం ఉండలేదు. కారణం ఏంటి అంటే రాజకీయాల్లో వచ్చిన మార్పు, రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పు. ఒకప్పుడేమో టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ బీజేపీకి చాలా దగ్గరయ్యాడు. మోడీ గారికి, అమిత్ షా గారికి బాగా దగ్గరయ్యాడు. వాళ్ళకి లాయల్గా ఉంటూ వస్తున్నాడు. అందుకనే 2019 ఎన్నికల సమయంలో వైసీపీ విజయంలో ఎంతో కొంత కేంద్ర పెద్దల సహకారం ఉంది అనేటువంటి వాదన ఉంది, ఆ ప్రచారం ఉంది ఇప్పటికీ. సరే, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 151 సీట్లు, అలాగే లోక్సభలో 22 ఎంపీలు, ఆటోమేటిక్గా రాజ్యసభలో కూడా ఒక మంచి నెంబర్ వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ బలం ఉండటం వల్ల రాజ్యసభలో కూడా క్రమక్రమంగా డబల్ డిజిట్ మెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించగలిగారు. సో వైసీపీ దగ్గర ఎక్కువ మంది ఎంపీల బలం ఉంది. వైసీపీ బీజేపీకి లాయల్గా ఉంటూ వస్తుంది. అంటే పార్లమెంట్లో వైసీపీ ఎంపీల అవసరం బీజేపీకి పడుతూ వస్తుంది ఒక రకం. అదే క్రమంలో వైసీపీ కూడా బీజేపీకి లాయల్గా సహకరిస్తూనే వస్తుంది. వాళ్ళు సహకారం అడుగుతున్నారు, అడిగిన విధంగా వైసీపీలు సహకారం చేస్తూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తూనే వస్తున్నారు. అందులోనూ టీడీపీకి బీజేపీకి పడట్లేదు. అది పడని సమయం కదా. ఎన్డీఏ కూటమిలో నుంచే టీడీపీ బయటకు వచ్చి మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అటాక్ చేసిన సందర్భాలు కదా అవి. ఆ సందర్భాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. రెండోది, వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డితో చాలా అవసరం వచ్చి పడింది. చాలా బిల్లుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తూ వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు అవసరాలు వాళ్ళవి. జగన్మోహన్ రెడ్డి గారి అవసరాలేమో సిబిఐ ఈడీ కేసులు, బీజేపీ అవసరమేమో పార్లమెంట్లో బిల్లులు. అంటే ఎప్పుడైనా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించాలంటే 2/3 మెజార్టీ కావాల్సినప్పుడల్లా వైసీపీ ఎంపీలు బీజేపీకి ఉపయోగపడుతూ వస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు కూడా జగన్ ఎంకరేజ్ చేశారు, కేంద్ర పెద్దలు కూడా జగన్ ఎంకరేజ్ చేశారు. కానీ కాలం మారింది. టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి మళ్ళా తిరిగి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో రాజకీయ ఫలితాలు కూడా తిరగబడ్డాయి. వైసీపీ దారుణమైన ఓటమి. ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్నది కేవలం లోక్సభలో 9 ఎంపీలు మాత్రమే. రాజ్యసభలో కూడా వాళ్ళ బలం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 9 ఎంపీలే ఉన్నారు రాజ్యసభలో ఇంకా వైసీపీకి. కానీ ఖాళీ అవుతున్న కొద్దీ ఇక వైసీపీ వాళ్ళు రెన్యువల్ కారు. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి వైసీపీ ఎంపీలు రెన్యువల్ కారు. వైసీపీ ఎంపీలు పదవి విరమణ చేసిన స్థానం వల్ల కూటమి చేతుల్లోకి వస్తుంది. సో రాజ్యసభలో వైసీపీకి బలం ఇక రాబోయే కాలంలో ఉండదు. లోక్సభలో వాళ్ళకు ఉంది 9 ఎంపీలే. పైగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే ఎన్డీఏ కూటమి 3వ సారి అధికారంలోకి వచ్చింది. 3వ సారి మోడీ ప్రధాని కాగలిగారు. సరే, ఇప్పుడంటే ఎన్డీఏ కూటమిలో కొత్త కొత్త ఎంపీలు వచ్చి కలిశారు. మమతా బెనర్జీ పార్టీ నుంచి 20 మంది వచ్చి కలిశారు. ఉద్ధవ్ థాక్రే పార్టీ నుంచి 6 వచ్చి కలిశారు. ఇప్పుడు టీడీపీతో సంబంధం లేకుండా కూడా ఎన్డీఏ కూటమి సర్వేవర్ కాగలదు. కానీ వాళ్ళని నమ్ముకొని ఎన్డీఏ కూటమి సర్వేవర్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ అవసరానికి వచ్చిన వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. కానీ టీడీపీ పార్టీగా ఎన్డీఏ కూటమిని 3వ సారి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి పార్టీగా, అంటే తెలుగుదేశం పార్టీ అండ్ జేడీయూ ఈ 2 పార్టీలు ఉండటం వల్ల ఎన్డీఏ కూటమి 3వ సారి అధికారంలో రాగలిగింది. మోడీ 3వ సారి ప్రధాని కాగలిగారు. జగన్ దగ్గర ఏమో బలం లేదు. ఒకప్పుడేమో వైసీపీ దగ్గర బలం ఉంది పార్లమెంట్లో, టీడీపీ దగ్గర బలం లేదు. అప్పుడు వైసీపీకి 22 ఎంపీలు అయితే టీడీపీకి 3 ఎంపీలే. ఇప్పుడేమో కూటమికి 21 ఎంపీలు అయితే వైసీపీకి 9 ఎంపీలు. చూడండి, ఫలితం మొత్తం రివర్స్ అయింది. అప్పుడు వైసీపీతో అవసరం, టీడీపీ అవసరం లేదు. ఇప్పుడు ఈ టీడీపీ, జనసేన ఈ కూటమి అవసరం, వైసీపీ ఇప్పుడు అంత అవసరం లేదు. వైసీపీకి పెద్ద బలం కూడా లేదు. అందులో వైసీపీ వద్దన్న సహకరించే పార్టీయే. సరే, అది రెండోది, రాష్ట్రంలో కూడా వాళ్ళకు వచ్చింది కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావటం వల్ల
వైసీపీతో ఎడమొహంగా పెడమొహంగా బీజేపీ పెద్దలు ఉంటున్నారు. పైగా ఇప్పుడు వైసీపీకి అపాయింట్మెంట్ ఇస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఇప్పుడు కూటమిలో ఒక రాంగ్ సంకేతాలు పోతాయి, రాష్ట్రంలో ఒక రాంగ్ ఇండికేషన్ పోయింది. అది ఇప్పుడు బీజేపీ పెద్దలకు అంత ఇష్టం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో బీజేపీకి చాలా అవసరాలు ఉన్నాయి రాబోయే కాలంలో కూడా. ఎందుకంటే బీజేపీకి కొద్దిగా ఇబ్బందికరమైన పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళకి పొలిటికల్గా చాలా అవసరాలు ఉన్నాయి. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయ్యే విధంగా, చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇద్దాం అనుకోవట్లేదు. ఇప్పుడు 2 పడవల మీద కాలేయటం అనేది ఈ సమయంలో కరెక్ట్ కాదని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. మామూలుగా వాళ్ళు 2 పడవల మీద కాలేసిన వాళ్ళే గతంలో. అటు జగన్ని ఎంకరేజ్ చేశారు, ఇటు చంద్రబాబుతో రిలేషన్ మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు అలా చేద్దామని అనుకోవట్లే, మారిన రాజకీయ పరిస్థితుల వల్ల. ఏ లేదండి, అంతా పొలిటికల్ క్యాలిక్యులేషనే. బీజేపీ వాళ్ళు ఒకరికి ఇంపార్టెన్స్ ఇచ్చారన్నా, లేదు ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నా, రెండింటికి కారణం పొలిటికల్ ఈక్వేషన్సే. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ దొరకటానికి పొలిటికల్ ఈక్వేషనే కారణం, ఇప్పుడు ఇంపార్టెన్స్ దొరకకపోవడానికి పొలిటికల్ ఈక్వేషనే కారణం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి గతంలో మోడీ అమిత్ షాలు అపాయింట్మెంట్ ఇవ్వలే అప్పట్లో, అప్పుడు పొలిటికల్ ఈక్వేషన్ కారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తనుగా చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరికిద్ది, లోకేష్ గారికి అపాయింట్మెంట్ దొరికిద్ది. కారణం ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్. అంతే, కేవలం రాజకీయాల్లో వచ్చిన మార్పులే, బలాబలాల రీత్యా వచ్చిన మార్పులే కారణం.